श्रीकृष्णानन्दपर्याप्तं शारदाक्षेत्रसुस्थितं वन्दे वन्दारुमन्दारमिन्दिरानन्दकन्दलम् अमन्दानन्दसन्दोहबन्धुरं सिन्धुराननम् वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित्तं नृसिंहमहं भजे सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीम् अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्. సమస్త ప్రపంచానికి ఆధారభూతమై అంతటా వ్యాపించున్న చైతన్యం నాచగిరిలోని సమస్త దేవతా పరివృత మా రామశర్మ గారి భాషలో పుట్టుదేవుడు నరసింహస్వామి స్వరూపంలో అదే చైతన్యం ఇక్కడ సభను అలంకరించినటువంటి విద్వన్మూర్తులు, అంతేకాక యావత్ భారతదేశంలో యావత్ ప్రపంచంలో సంస్కృతాన్ని అవలీలగా మాట్లాడవచ్చు అని నిరూపిస్తూ జీవితాన్ని ధారపోస్తున్న బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారిగా అందరికీ ఏ సందేహం వచ్చినా నేను తీరుస్తున్నానే. రామశర్మ గారు ఉంటే చాలా దూరంగా అనిపిస్తుంది, బేగంపేట రామన్నగా. ఆంధ్రము, సంస్కృతము, పాండిత్యం కలిగినటువంటి బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారు మరియు శాస్త్రుల వెంకన్న గారు, మిగతా అందరూ, మీ అందరి పేరు తెలుసు కాబట్టి పేర్లకే చెప్తే పూజలకు గోత్రనామాలు చెప్పినట్టు అవుతాయి కనుక మీ అందరూ, నేను, మనందరిలో ఉన్న ఆ చైతన్యానికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి సభ సంస్మరణ సభ అనడం కాదు. ఎందుకంటే సంస్మరణ అంటే ఒకసారి పోయి ఉన్నవానికి సంస్మరణ, ఎప్పటి ఉన్నవానికి సంస్మరణ సభ ఉండదు, మరణము లేని వానికి సంస్మరణం ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వారికి మనము సమర్పించుకునేటువంటి ఒక వినతి సభ. నా పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే, వారు శాస్త్రం చెప్పేశారు, వీరు మొత్తం వేదం అంతా సంస్కృతం అంతా చెప్పేశారు. ఆ రెండు చెప్పిన మీరు పాటించండి అని చెప్తే నా పని అయిపోతుంది, ఇంకేమీ లేదు. అయినప్పటికీ ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. శివపుర వాసు మా వెంకన్న పాట రాస్తే ఎక్కడ వచ్చినా శివపురం అనే పాట వస్తుంది. ఆ శివపురంలో విశ్వనాథుడు ఉండడం పెద్ద గొప్ప కాదు, ఇంతకుముందు చెప్పినారు వీరు మాట్లాడుకుంటూ. మొన్న కాశీలో కార్యక్రమం అయినప్పుడు అనంతశ్రీ విభూషితులు యతిచక్ర చూడామణి శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య కరపాత్రిజీ స్వామివారి ధర్మసంఘ్లో సహస్రాధిక బ్రాహ్మణ భోజన కార్యక్రమాన్ని అందరూ కలిసి నిర్వహించారు. ఆ సందర్భంలో వారు ఇక్కడ ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారు అనే అంశాన్ని చిన్నగా స్ఫురించుకొని అందులో వారి అంతేవాసులైన వీళ్ళందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ విశ్వనాథ శర్మ గారిని, శాస్త్రి గారిని అక్కడ జ్ఞాపకం చేసుకోవడం జరిగింది.
అంటే అప్పుడు నేను చెప్పాను ఇప్పుడు శత జయంతి అవుతుంది వారిది అని. అంటే వారి గురించి ఆ కరపాత్రిజయ స్వామి మఠంలో ఇక్కడ విశ్వనాథ శాస్త్రి గురించి పూర్తిగా తెలిసిన వ్యవహారం అక్కడ ఉంది. ఈ ప్రాంతంలో వెంకన్న చెప్పినాడు, ఒక విధానమైనటువంటి శ్రీ విద్య ఉపాసనకు దాదాపుగా భయపడే సమయాల్లో శ్రీ విద్య ఉపాసనకు భయపడాల్సిన అవసరం లేదు. అది శ్రీ విద్య అనుకున్నంతసేపు భయపడాల్సిన అవసరం లేదు అని పూర్ణంగా ఆ ఉపాసన దీక్షలను ప్రసాదించిన కరపాత్రిజీ స్వామివారి యొక్క అడుగుజాడల్లో పూర్తిగా నడిచినటువంటి వారు మన విశ్వనాథ శాస్త్రి గారు. ఆ తర్వాత వారి పరంపరలోనే ఇప్పుడు మహేశ్వర శర్మ గారు కానీ, తర్వాత వెంకన్న, వేణు, వీళ్ళంతా, తర్వాత మా మెదకు శ్రీవాళ్ళ వారు, ఈ విధంగా ఆ దాంట్లో ఉన్నటువంటి ఆ పరంపరలో నడుస్తున్నటువంటి వారే. విశ్వనాథ శాస్త్రి గారి గురించి నేను చెప్పాలంటే చాలా కష్టమైన అంశం. ఎందుకంటే నేను ఇటు పూర్వాశ్రమంలోకి వెళ్ళలేని ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకొని చెప్పడం కుదరదు. నేను ఈ ఆశ్రమానికి వచ్చేసరికి వారు నాకు ఈ శ్రమ తప్పించారు. కాబట్టి అయినప్పటికీ ఒక చిన్న సంఘటనను నేను జ్ఞాపకం చేసుకుంటూ, కోటిలింగాల గుడి సిద్దిపేట కోటిలింగాల గుడి ప్రతిష్టా సమయం. ఆ ప్రతిష్టా సమయంలో మదనానంద సరస్వతి స్వామివారు మంచి చమత్కారంగా అందరు కూర్చొని మాట్లాడుతున్నారు. అక్కడ విశ్వనాథ శాస్త్రి గారు ఉన్నారు, విధుమౌళి శాస్త్రి గారు ఉన్నారు, రఘురామ శాస్త్రి గారు ఉన్నారు, తర్వాత నరసింహరామ సిద్ధాంతి గారు ఉన్నారు, తర్వాత ఇంకొకరు ఎవరు ఉన్నారు. అందరూ కూర్చొని చర్చ చేస్తున్నారు. ఎంత సామరస్యమైనటువంటి చర్చ. రాజన్న శాస్త్రి ఎంత ఎంత మేము అప్పుడు స్వామివారి దగ్గర సేవ చేసుకుంటూ ఉండే భాగ్యం పూర్వాశ్రమం నాకు కలిగింది కనుక వారి చర్చ అంతా వినడం. వారు ఎంత మంచి చర్చ చేస్తున్నారంటే, యంత్రాలకు పురస్చరణ ఉంటుందా, మంత్రాలకు పురస్చరణ ఉంటుందా, ఇదే చర్చ. అది ఎంత సారళ్యంగా సాగింది అంటే, అక్కడ పత్రిక రాసుకోవడానికి వాళ్ళంతా కూర్చున్నారు. యంత్ర పురస్చరణ అని రాశారు. స్వామివారు కూర్చొని యంత్రాలకు ఉంటుందా, మంత్రాలకు ఉంటుందా అన్నారు. ఇక మొదలైంది. సాయంత్రం 5 గంటలకు కూర్చున్నారు, రాత్రి 1:30 అయింది. యంత్రమా మంత్రమా తెగదు, మాకేమో నిద్ర వస్తుంది. అంటే యంత్రం అంటే ఏమిటి, మంత్రం అంటే ఏమిటి? యంత్రానికి మంత్రానికి తేడా లేదు. ఒక రేకు మీద మంత్రము పడ్డ తర్వాత దాన్ని అనుష్ఠానం చేసి దాని పైన ఉదకం వదిలిపెడితే దానికి రేకుతత్వం పోతుంది, మొత్తం మంత్రతత్వమే సిద్ధిస్తుంది అని పూర్తిగా నిరూపించి చెప్పినటువంటి వారు శాస్త్రి గారు. అప్పుడు అది బాగా నాకు నాటుకపోయింది. ఇదే విషయాన్ని మేము మొన్న దాదాపుగా 8-10 సంవత్సరాల క్రితం తమిళనాడుకు వెళ్ళాము. అక్కడ సభలో వచ్చింది, మీ దగ్గర అందరు యంత్రాలు పెడతారు. నేను ఇదే అంశాన్ని చెప్పాను. చెప్పితే అక్కడ ఉన్న పండితులు అంగీకరించారు. వాస్తవం ఇది అని. అంటే ఒక విషయాన్ని సశాస్త్రీయంగా నిరూపించాలంటే అది మొత్తం లోపట ఉండాలి. అంటే పండితులు వేరు, పండిత మన్యులు వేరు, పండిత బ్రువులు వేరు. కాబట్టి విశ్వనాథ శర్మ పండితోత్తములైన పండితులు. ఆయన వాస్తవానికి మా పాఠశాల పీఠంలో పాఠశాల ప్రారంభం చేసినప్పుడు మా గురువుగారికి విశ్వనాథ శాస్త్రి గారు అంటే చాలా అభిమానం. వారు అవధార్యాలు రోజు చెప్పడం అలవాటు. అక్కడ అవధార్యాలు చెప్పాలంటే సహజంగా భారతం శృణుదేవేసి ఏదో ఉంది కదా, అటువంటి చెప్తాం. భ్రాతృయుద్ధ సమన్వితం భారతం. కృష్ణానంద స్వామి వారు పిలిచి, ఇవి కాదురా,
అని అప్పుడు శివంపేటకు పంపించి పుస్తకం తెప్పించి మొత్తము అవధారయాలకు వారు విశిష్టమైనటువంటి శ్లోకాలు రాశారు. ఇప్పటికీ మా ఆశ్రమంలో పాఠశాల విద్యార్థులకు అవే చెప్తారు. మొత్తం అవధారయాలకు ముందు చెప్పేటవే. ఋగ్వేదము గురించి చెబుతుంటే ఆ ఋగ్వేదానికి సంబంధించిన అంశాలు అందులోనే వస్తాయి, ఆ శ్లోకంలో ఉంటాయి. సామవేదం చెప్తే తత్తత్వంతా ఉంటాయి. మరి చెప్తే దానికి చెప్తే అంగీరా అది ఆగ్నేయాది అధర్వణవేదం చెప్తారు. అందుకని ప్రతి అంశాన్ని సూక్ష్మంగా ఆలోచన చేసి అందించారు కాబట్టి ఆ మహనీయులకు సంస్మరణ అనేది ఉండదు. వాళ్ళు ఎప్పటికీ జీవించి ఉన్నట్టే లెక్క. కాకుంటే మనవలే భౌతికంగా చూడాలనే కోరిక మనకు ఉంటుంది కాబట్టి భౌతికంగా లేరు అని ఒక భావన ఉంటుంది. కానీ వాళ్ళు భౌతికంగా లేరు, బహువిధాలుగా ఉన్నారు, అందరి యొక్క హృదయాల్లో ఉన్నారు. ఆ సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి, మనం ఊహించుకోలేని పరిస్థితే అప్పటి పరిస్థితి. ఇప్పటి వాళ్ళకి చెప్పాలంటే చాలా కష్టం. అప్పటి పరిస్థితి రామ అంటే కష్టం, అనకపోతే నష్టం, అనాలని ఇష్టం, బయట అంటే కష్టం. ఆ పరిస్థితిలో అటు భావానంద భారతీ స్వామి వారు, ఇటు విశ్వనాథ శాస్త్రి గారు, వారు నామాన్ని ఎలా తీసుకువెళ్ళారో వీరు శాస్త్ర పటిమను వేదాన్ని అలా ముందుకు తీసుకెళ్ళి మనల్ని ఈరోజు ఇలా కాపాడినారు. అందుకని వాళ్ళను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. తరతరాలుగా వాళ్లకు మనం రుణపడి ఉండాల్సిందే. మరి ఈరోజు ఇక్కడ సభ జరుగుతున్నది. వాస్తవానికి నాకు తర్వాత సూత్రభాష్య సభ ఉంటుందని నాకు హరి చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఈయన ఇక్కడ ఉన్నట్టుగా భావిస్తారు మీరు అంతా. నేను కార్యవ్యగ్రుణ్ణి. ఇంక మా గురువుగారు చెప్పినారు, నీది సన్యాసం చాలా విచిత్రంగా ఉంటుందిరా బాబు, నీదంతా తిరుగుడు సన్యాసమే అన్నట్టుగా నేను ఇంకా కార్యక్రమాలకు వెళ్ళవలసింది. అయినప్పటికీ మరి ఇక్కడ నాకు ఏం చెప్పినారంటే, అంతా ఈ 10-15 మంది ఉంటుండొచ్చు స్వామి అని వచ్చిండ్రు. నేను చెప్పిన తుమ్మ చెట్లు ఎక్కువనే ఉంటాయి నాయన, తులసి చెట్లు తక్కువ ఉంటాయి అని చెప్పినాను. కాబట్టి గంగిగోవు పాలు గరిటడైనను చాలు, ఈ తర్వాతే మనకు అవసరం లేదు. కాబట్టి చక్కటి చర్చలో పాల్గొనండి. ఈ చర్చలో పాల్గొనడం కేవలం శ్రవణానందం కోసం చేయకండి. శ్రవణానందం అవసరం లేదు, దాని కొంచెం అంతా మనం దించుకుందాం లోపలికి. ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న చిన్న అక్షరం పడితే మనకు సరిగ్గా బోధపడుతుంది. అక్షరం అక్షయత్వాన్ని ఇస్తుంది, ఇంకేమీ లేదు. కాబట్టి ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆ సూత్ర భాష్యాన్ని ఇప్పుడు మహేశ్వర శర్మ గారు మనం ముందుంచబోతున్నారు. మరి ఇక్కడ వీళ్ళిద్దరికీ సన్మానం, వాళ్ళిద్దరికీ 2 బిరుదులు, సంతోషమే. వారికి బిరుదు ఇవ్వడము వారి వయస్సుకు తగ్గట్టు, వారు చేసిన శ్రమకు తగ్గట్టు. మన ప్రాంతంలో మీరు అన్నట్టు అందరూ తర్కాన్ని సంగ్రహించుకొని వెళుతున్న వేళ తర్క సంగ్రహాన్ని పూర్తిగా చదివినారని చెప్పినారు వీరు. కాబట్టి సంగ్రహించిన తర్కం కాదు, కాబట్టి చక్కగా అందుకని చెప్పి వారికి సన్మానించడము, ఆ భాషా పాఠ్యమకు శాస్త్రానికి సంబంధించినటువంటిది. ఇక వీరికి సన్మానించడము సన్మానానికే సన్మానము, అంతకు మనహ వారికి సన్మానం అవసరం లేదు. ఎందుకంటే చాలా పెద్ద వేదికలలో వారు సన్మానం పొందినారు. నేను దాన్ని వింటున్నాను, చూస్తున్నాను. అన్ని వేదికల కన్నా ఈ వేదిక చాలా గొప్పది. ఎందుకంటే మీ హృదయ వేదికలలో వారిని కూర్చున్నబెట్టి సన్మానం చేసినాం మనం. కాబట్టి వారికి బిరుదులు పెద్ద గొప్ప కావు, ఏమీ కావు, కానీ సహృదయత గొప్పది. అటువంటి సహృదయపూర్వకమైనటువంటి మాన్యులను మనం సన్మానించుకునే అవకాశం లభించింది. మా కాసుల రాధాకృష్ణ బృందం
ఎక్కడ పోయినా మేమే అంటారు. వాళ్ళు ఎక్కడ ఏదంటారో తెలియదు. అన్నిట్లల్లో మేమే అంటారు, అందరితోటి తిట్లు తింటారు, తర్వాత ఆనందంగానే ఉంటారు. అక్కడికి మాత్రం ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మంచి పని అనుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి బాధలు తప్పవు. ఇవాళ మహేష్ శర్మ గారు కానీ, వేణు కానీ, ఇంకా వాళ్ళ బృందం అంతా బయట ప్రపంచంలో రాణిస్తున్నారు అంటే విశ్వనాథ శాస్త్రి గారి యొక్క దూరదృష్టి, మాణిక్య సోమయాజుల యొక్క పరిపూర్ణ కృషి, ఈ రెండున్నా వాళ్ళు వదలకుండా దాన్ని పట్టుకోవడం వాళ్ళ పూర్వజన్మ పుణ్యం తప్ప ఇంకేమి కాదు. రాయి రాయిలాగా పడుంటే లాభం ఏమిటి? రాయిని ఇది వజ్రంగా ఉంటుంది అని గుర్తించగలిగిన వాడు గొప్పవాడు. ఆ గుర్తించగలిగిన వారు మన విశ్వనాథ శాస్త్రి గారు. కాబట్టి మామూలుగా పడి ఉన్న వ్యక్తులను కూడా గొప్పగా వారి పుణ్యబలాన్ని గుర్తించి లోకానికి అందించి వారు రాసిన మంగళహారతి మొన్నొకటి మామూలు మంగళహారతి అంటే పెద్ద సంస్కృత హారతుల దగ్గర నుంచి తెలుగు హారతుల వరకు కూడా విశ్వనాథ శాస్త్రి గారు రాశారు. మొన్న ఇక్కడ చదువుతుంటే నేను ఆశ్చర్యపోతున్నాను. విశ్వనాథ శాస్త్రి గారు రాసింది అర్థమవుతాను, అక్కడ వస్తుంది శివంపేట అని ఎక్కడో దిగుతుంది అక్కడ. కాబట్టి ఆ మంగళహారతి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహా ఉపాధ్యాయులకు కూడా చెప్పగలిగినటువంటి పాండిత్య ప్రకర్ష కలిగిన గ్రంథాలను అందించారు. మహాగణపతి పూజాకల్పం వారు రాసినటువంటి గొప్పది. గణపతికి ఆ విధమైన పూజ చేయాలనేటువంటి అది రాదు. రామునికి పట్టాభిషేకం చేయాలని ఒక దగ్గర ఒక పెద్ద వారు సంకల్పించేశారు. వారు నన్ను అడిగారు, నేనేదో పెద్ద అని. అంటే ఈ కుర్చీ ఇచ్చింది కదా మా గురువుగారు, అందరు అట్లా అనుకుంటారు. అది నాకు ఏమి చేయాలంటే కృష్ణానంద స్వామి వారి దగ్గర విశ్వనాథ శాస్త్రి గారి పుస్తకాలన్నీ ఉన్నాయి. అదంతా తీస్తే అందులో రామోత్సవ నాకు దొరికింది. దొరికింది అని చెప్పి ఇప్పటికి కూడా రామనవరాత్రులు అదే చేస్తూ సామ్రాజ్య పట్టాభిషేకం అదే విధిగా బ్రహ్మాండంగా వాళ్ళు కొనసాగిస్తున్నారు. మన శాస్త్రి గారి పుస్తకం. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 2 అయింది, ఇంకా 5 నిమిషాలు అయితే ఇక మధ్యాహ్నం పూట ఆధ్యాత్మికం ఎక్కువసేపు చెప్పొద్దని మా గురువుగారు చెప్పినారు. కనుక ఇప్పుడు ఆహార ప్రక్రియ కావాలి. కాబట్టి అవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ కళ్యాణ మంటపం కట్టినందుకు, నాచగిరి దేవస్థానంలో లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఇది ఉన్నందుకు, ఆ విశ్వనాథ శాస్త్రి గారి యొక్క దివ్యమైనటువంటి మనం జ్ఞాపకాలను వారు ఇచ్చిన బోధలను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకునే అవకాశం కల్పించినందుకు గురువు గారికి నారాయణ స్మరణపూర్వకంగా నమోవాకాలు అర్పించుకుంటూ, మరి ఇక్కడ పండిత వర్యులకు వారు చెప్పినటువంటి అంశాలు మీకు అందరికీ బోధపడ్డవే. ఇప్పటికీ కూడా మన ప్రాంతంలో ఇంకా గట్టిగా ధర్మం నిలబడి ఉందంటే పురోహితులు ఊర్లు వదలకుండా పట్టుకొని ఉండడమే అని చెప్పినారు. కాబట్టి ఆ విషయాలను బాగా గ్రహించుకొని నివురుగప్పిన నిప్పుల్లాగానే ఉండేటువంటి తెలంగాణ వాళ్ళు అని వీరు చెప్పినారు. ఆ దివురును కూడా దులుపాల్సిన అవసరం ఉంది, ధర్మాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అని మాన్యులు, ఇక్కడున్న పురోహితులు, బ్రాహ్మణ సంఘాన్ని యొక్క ముఖ్యులు అందరు గమనించి తప్పనిసరిగా ఏకీకృతమైన విధానంలో మన శాస్త్రాలను, ముఖ్యంగా ప్రాంతీయ ఆచారాలను పోకుండా కాపాడి శాస్త్రధర్మాలు రక్షిస్తే అది మనం విశ్వనాథ శాస్త్రి గారికి నిజంగా మనం ఇచ్చేటువంటి కృతజ్ఞతాంజలి అవుతుంది అని తెలియజేస్తూ ఈ సభను నిర్వహించిన మీకు, ఇక ముందు నిర్వహించబోతున్న వాళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క దివ్యమైన ఆశీస్సులు లభించుగాక అని నారాయణ స్మరణపూర్వకంగా గురువుగారిని అర్థిస్తూ నేను నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వాముల వారు చెప్పినట్టుగానే నేను ఇక్కడికి ఈ సమయంలో విమానం ఎక్కి తిరుపతికి వెళ్ళాలనేటువంటి భ్రమపడ్డాను. కానీ దాని గురించి వారికి చెప్పాను, 11 గంటల దాకానే ఉంటాను అని.
మన రాధాకృష్ణ శర్మ గారు. సరే మీరు 11 దాకా ఉన్న పర్వాలేదు, కానీ 11 తర్వాత 1:30కు ఉంది, 2ంటికి ఉంది. అక్కడికి వెళ్ళి ఎలాగో చేరుకుంటాను అనుకున్నాను నేను. కానీ మరి మీరు చాలా కష్టమేమో అని వారికి హృదయంలోనే మళ్ళీ నన్ను ఎందుకు కష్టపెట్టాలి అని వారు మనసులో అనుకొని మిమ్మల్ని కష్టపడకుండా చేయాలనుకుంటున్నాం. మీరు 11 అంటే 11, 10:30 అంటే 11, 10:30కే పంపిస్తామని అన్నారు. సరేనని అనుకొని, అంటే అదే నేను మర్చిపోయాను ఈ కార్యక్రమం ఉన్నట్లు. వాడు 3 నెలల క్రితమే చెప్పారు నాకు, కానీ మర్చిపోయాను. అక్కడికి వెళ్ళేసరికి అంటే తెలుగు కూడా వస్తుంది అని కొంచెం చెప్పడం కోసం కాబట్టి అక్కడ అలా చెప్పి నేను వాళ్లకు ఒప్పుకున్నాను. నేను అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఒక 200 మంది కార్యకర్తలకు సంస్కృత శిక్షణ కార్యక్రమం అయితే అది వెళ్ళాలి. ఇక్కడ మీరు కోరుతున్నారు ఇక్కడికి రావాలి, నేను ఇక్కడికి మరి వస్తాను, 11 గంటల దాకా ఉంటాను అంటే భగవంతుడు ఏం చేశారంటే వారి ద్వారా మీరు ఎందుకు శ్రమ పడతారు, పోని మేము ఇక్కడ తర్వాత చూసుకుంటామని కూడా అన్నారు. ఆయన అన్న తర్వాత నేనేమనుకున్నానంటే ఆయనకు చెప్పకుండానే వచ్చి మళ్ళీ ఎలాగైనా సరే వెళ్ళాలి అని అనుకొని ప్రయత్నం చేశాను. కానీ దైవికంగా ఆయనకు కూడా మథనం ఎవరి వల్ల జరిగిందంటే విశ్వనాథ శాస్త్రి గారి వల్లనే జరిగింది. ఆ మథనం వల్ల ఆయన కూడా ఆలోచించి ఎలాగైనా సరే మీరు రావాలి అని మళ్ళీ ఇంకొక పత్రిక పంపించారు. ఆయన ఎలాగైనా రావాలి అంటే రావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ప్రయత్నాలు చేస్తే 1 గంటకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. మధ్యాహ్నము 1:30కు చూడండి, 1:15 చూడండి అని మన ఇంద్రగంటి వెంకట గారిని కోరాను. ఆయన కూడా చూశారు, మా వాళ్ళు చూశారు. 1:30కు లేదు, 6 గంటలకే ఉందన్నారు. అది పోయింది. 6 గంటలకు ఉంది అంటే 6 గంటలకి వెళతామంటే అది కూడా పోయింది, కనిపించలేదు వాళ్ళకు నిర్ణయంలో. మళ్ళీ 1:30కే ఉండిపోయి అదే చేయండి ఎలాగో సరే వెళతామని అనుకుంటే అది వెళ్ళిపోయింది. ఈ విధంగా ఆ కార్యక్రమం ఎప్పుడైనా జరుగుతుంది, ఈ కార్యక్రమం మాత్రం జరగదు అని వారు చెప్పారు ఒక మాట. ఇలాంటి సమ్మానం అందరికీ అన్నింటికంటే ఎక్కువ గొప్పది అనే దానికి నిదర్శనంగా నా అనుభవమే ఇక్కడ చెబుతూ నేను ఇక్కడ ఇంకొంచెం విలంబం చేసినందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. భక్తి వైరాగ్య సంపన్నం జ్ఞానయోగపరాయణం వేద భాగవతాచార్యం యతీశ్వరం నమోస్తుతే. మనందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింపజేస్తూ మనలో అజ్ఞానాంధకారాన్ని నిర్మూలిస్తూ మరి మొన్ననే కార్తీక బహుళ ఏకాదశి నాడు బసవ కళ్యాణంలోది సదానంద పీఠమును అధిరోహించినటువంటి పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు మరి మార్చి 13, 14, 15 తేదీల్లో బసవ కళ్యాణంలో మరి వారి యొక్క పీఠాధిరోహణం భక్తుల సమక్షంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి శుభ సందర్భంగా మీ అందరికీ కూడా వేదిక పక్షాన హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి అందరూ కూడా ఉపస్థితులు కావాలని తెలియజేస్తూ స్వామివారి పాదపద్మంలో నమస్కరిస్తూ మరి ఈ సభా వందన సమర్పణ కార్యక్రమాన్ని కాసుల రాధాకృష్ణ శర్మ గారు వారు నిర్వహించవలసిందిగా వెంకటేశ్వర శర్మ గారి అనుమతితో సభాధ్యక్షులు వెంకటేశ్వర శర్మ గారి అనుమతితో వారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. గోపాలకృష్ణ శర్మ గారు, తిరుల గోపాలకృష్ణ శర్మ గోపన్న గోపన్న వందన సమర్పణ కార్యక్రమాన్ని తిరుల గోపాలకృష్ణ శర్మ గారు నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. లక్ష్మీ గణపతి బ్రాహ్మణ సేవా సమితి దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. ఒక
15 నిమిషాల్లో సభ ముగుస్తుంది కాబట్టి దయచేసి అందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్. లోపలికి రావాలి అందరూ కూడా దయచేసి. ఒక 15 నిమిషాలు అందరూ కూడా కూర్చో